కూడా మనకి తెలియజేయడానికి మనతో ఉన్నారు. దాదాపుగా ఒక 30 సంవత్సరాలకు పైగా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వర్క్ చేస్తూ మెంటర్గా ఉంటూ ఎంతో మందికి మోటివేట్ చేస్తూ ఎంతో మందిని తనకి అంటే ఎడ్యుకేషన్ విధానంలో కూడా ఎంతో మందికి ఆవిడ సేవలు అందించారు, సోషల్ సర్వీస్ లాగా కూడా. సో ఆవిడెవరో కాదండి, లక్ష్మీ అన్నపూర్ణ గారు చింతలూరి. మరి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఆవిడ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో. నిజంగా మీలాంటి వారిని ఇలా ఇంటర్వ్యూ చేయాలి అనేది నిజంగా మాకు కూడా ఒక గౌరవం అమ్మ. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అంటారు, కానీ విద్యా విధానం అనేది ఎంత చక్కగానో ఉంటే తప్ప మనకి ఆ పిల్లల ఎదుగుదలకి మానసిక వికాసానికి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు కావచ్చు బాగుండే అవకాశం ఉంది. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలుగా అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ విధానంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. చాలా మందికి అసలు యుఎన్ఓలో వర్క్ చేశారు కదా మీరు. అది ఎలాంటి విధానము, అసలు మనకి ఆ దేశపు విధానాలకి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ మీరు అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ నేర్పించడం ఇవన్నీ ఏంటి, అసలు ఎలా వర్క్ చేశారు మీరు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మేము సిటీ విజన్కి వెళ్ళందుకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను 30 yearsగా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. యాజ్ అన్ ఎడ్యుకేటర్ నేను నేర్చుకున్నది ఏంటంటే, మన పిల్లల్ని కనుక మనం ఎంపవర్ చేస్తే, మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ వాళ్ళని ఎంపవర్ చేస్తే గనక ఇన్ గ్లోబల్ రియాలిటీస్, వల్నరబిలిటీస్ వీటన్నిట్లలో మనం ఎంపవర్ చేస్తే కనుక వాళ్ళు తీసుకొస్తారు చేంజ్. మనం ఏ చేంజ్ అయితే చూద్దామని అనుకుంటున్నామో అది వాళ్ళు తీసుకొస్తారు. ఇది నేను నేర్చుకున్నాను యాజ్ అన్ ఎడ్యుకేటర్. ఇప్పుడు నాకు ఈ యుఎన్ తో పరిచయం ఆల్మోస్ట్ 7-8 ఏళ్ల క్రితం నుంచి పరిచయం అయింది. నేను అందులో ఈ క్లైమేట్ చేంజ్ అన్న టాపిక్ తీసుకున్నాను నేను. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 70 countries నుంచి పిల్లలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. 70 కంట్రీస్. దాంట్లో అందరూ ఇదంతా అండర్ 18 స్టూడెంట్స్. వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనమాట. వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ ఇస్ ఓన్లీ మెంట్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఈ మిగతా కంట్రీస్ వాళ్ళతో పిల్లలతోనూ ఇంటరాక్ట్ చేసి అసలు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మన కంట్రీలో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని మనం ఎలాంటి సొల్యూషన్స్ చేయొచ్చు, మిగతా కంట్రీస్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు, ఇలాగా రీసెర్చ్ చేసి ఇలాగా వీళ్ళందరూ ఇంటరాక్ట్ చేసుకుని వాళ్ళు బ్లాగ్స్ తయారు చేసి మళ్ళీ చాలా యాక్షనబుల్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తారు పిల్లలు దీంట్లో అన్నమాట. రీసెంట్గా ఒక అమ్మాయి అయితే నార్త్లో అనమాట, వాళ్ళకి జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఏదో పర్టికులర్ పూజ చేసుకుంటారు అందరూ ఇంట్లో. ఆ పూజ మెటీరియల్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళు గుడిలో వదిలేస్తారు. ఆ గుడిలో వాళ్ళేమో అన్ని కనెక్ట్ చేసి తీసుకెళ్లి యమునాలో వదిలేస్తారు. ఇది నేళ్ల బట్టి జరుగుతున్న ప్రాసెస్. ఈ అమ్మాయి ఏం చేసింది, తన ఓన్ సొంత డబ్బుతో అనమాట డస్ట్బిన్ ఒక 40 temples ని ఐడెంటిఫై చేసి డస్ట్బిన్స్ ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక పర్టికులర్ టెంపుల్లో కాంపోస్ట్ పిట్ ఉందిట, దాన్ని రివైవ్ చేయించి ఈ ఒక 2 మనుషుల్ని తను పెట్టి తన ఓన్ ఇనిషియేటివ్ ఇదంతా ప్రతి 3వ రోజు ఆ డస్ట్బిన్ లో కలెక్ట్ అయినవన్నీ తీసుకెళ్లి ఆ కాంపోస్ట్ పిట్ లో పడేసేటట్టు. సో ఏది కూడా యమునాలో వెళ్ళట్లేదు ఇప్పుడు. ఆల్మోస్ట్ 4-5 వారాల తర్వాత అప్పటికి గానీ ఆ పూజారులు వాళ్ళందరికీ ఏంటి జరుగుతోంది ఇక్కడ అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇది మనమే ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ 4,000 temples లో జరుగుతుంది. ఇది ఒక చిన్న ఇనిషియేటివ్, ఒక స్టూడెంట్స్ తీసుకున్న ఇనిషియేటివ్. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం సొసైటీలో చాలా పెద్ద ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ కి చాలా పెద్ద ఇంపాక్ట్. మళ్ళీ ఇలాగే స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి గేటెడ్ కమ్యూనిటీస్ లో 15,000 మంది క్రాకర్స్ కొనుక్కోలేదు. 15,000 ఫ్యామిలీస్ క్రాకర్స్ కొనుక్కోలేదు. మళ్ళీనేమో ఈ స్టూడెంట్స్ వాళ్ళ చదువుకున్న దాంట్లో వాళ్ళ రీసెర్చ్తో ఒక డివైస్ తయారు చేశారు. ఏంటంటే వాటర్ బాడీస్ లోంచి మైక్రో ప్లాస్టిక్స్ అన్ని కూడా తీసేస్తుంది అనమాట. ఇది కాకుండా ఇంకా ఇంపాక్ట్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వాళ్ళ స్కూల్స్లోను వాళ్ళ చుట్టుపక్కల దాంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టించి కాంపోస్ట్ పిట్ పెట్టించి
యూనో ఇలాంటివన్నీ ఇనిషియేటివ్స్ ఈ పిల్లలు తీసుకున్నారు. దీనికి మోటివేషన్ ఏంటంటే వీళ్ళని ఈ మిగతా కంట్రీస్ పిల్లలందరితో ఎక్స్పోజ్ చేయడం అన్నమాట. వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించడం, వాళ్ళతో వీళ్ళందరూ కలిసినప్పుడు ఎక్కడెక్కడైతే UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరుగుతుందో అక్కడికి వెళ్తాం అన్నమాట. ఈ పిల్లల్ని తీసుకెళ్తా నేను. వాళ్ళని వెళ్ళినప్పుడు అక్కడ మిగతా పిల్లలందరితో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ చేసి వాళ్ళతో తిరిగి వచ్చేసరికి ఇట్స్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దీస్ చిల్డ్రన్. అంటే 18 అండర్ 18 లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మేము అంటే స్కూల్ వైజ్ వెళ్తుంది అనమాట. ఎంత మందిని తీసుకెళ్తారమ్మా ఇక్కడ? అట్ ఎ టైం కాన్ఫరెన్స్ కి ఒకళ్ళు ఇద్దరే వెళ్తారు, కానీ టీమ్ మాత్రం ఇక్కడ మినిమం 20-25 ఒక్కొక్క స్కూల్లో అలా ఉంటారు అనమాట, టీమ్ అనమాట. అలా అందరూ కలిసి వర్క్ చేసే వాళ్ళు అనమాట. మినిమం అలా స్కూల్స్ లో ఈ లాస్ట్ 7 years లో అలా చాలా స్కూల్స్ లో నడుస్తోంది ఇప్పుడు. అలాగా more than 25,000 children are involved till now అనమాట. 25,000 children ఇప్పటిదాకా అనమాట. దాంట్లో వీళ్ళందరూ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఏం చేయగలరు, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి వెట్ అండ్ డ్రై వేస్ట్ సెపరేషన్ గురించి, ఈ వేస్ట్ సెపరేషన్ గురించి ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి ఒక స్మాల్ లెవెల్లో వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేంజ్ తీసుకొస్తున్నారు అనమాట. అది దాని ఇంపాక్ట్. నా ప్రాజెక్ట్, నేను ఒక కంట్రీ కోఆర్డినేటర్గా ఉన్నందుకు నా ప్రాజెక్ట్కి సక్సెస్ని నేను ఇలాగే మెజర్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు తీసుకొచ్చిన చేంజ్ మన సొసైటీలో. నిజంగా మన భారతదేశానికి మీరు రిప్రజెంట్ గా ఉంటూ ఆ స్టూడెంట్స్ చేత చేయించడం అనేది కూడా అంటే ఒక విధంగా మీకు దక్కిన గౌరవం అనుకోవచ్చు. అది నేను నా సక్సెస్ లాగా చూసుకుంటాను అనమాట. అంటే నేను వాళ్ళకి తీసుకెళ్ళినందుకు, వాళ్ళని ఎక్స్పోజ్ చేసినందుకు, ఎంపవర్ చేసినందుకు దే గెట్ సో మోటివేటెడ్. నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఒక ఇనిషియేటివ్ తీసుకుని చెయ్యాలి అన్న మోటివేషన్ వచ్చేస్తుంది వాళ్ళలో అనమాట. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ అలా తీసుకెళ్ళగలిగారు? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 20-25 మందిని తీసుకెళ్ళాను నేను ఈ 7 years 8 years. 7 years రకరకాల ప్లాట్ఫామ్స్ లో అనమాట. IPCC కాన్ఫరెన్స్ అవనండి, ఈ UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అవనండి, అండ్ వేరియస్ అదర్ ఫోరమ్స్ లో అనమాట. అలాగా అమ్మా, మరి ఇప్పుడు చాలా మందిని మీరు స్టడీ చేస్తుంటారు ఈ 30 years లో. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ విధానానికి అవుట్ ఆఫ్ కంట్రీ ఎడ్యుకేషన్ విధానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అది చాలా డిఫరెన్స్ ఉందండి ఇక్కడికిను బయట దేశాలకిను. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మన కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది వరకు అట్లీస్ట్ మెయిన్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఇండస్ట్రియల్ ఈరా కోసం తయారు చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అది. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఒక రెపిటేటివ్ టాస్క్స్ కోసం అని చెప్పి తయారు చేశారు. అప్పుడు ఇండస్ట్రియల్ ఈరా కోసం రెడీ అయ్యారు అందరూ. 80% మంది రెపిటేటివ్ టాస్క్స్ చేసేవాళ్ళు, 20% మంది వీళ్ళ చేత ఎలాంటి పనులు చేయించాలి అని 20% మందే ఉండేవారు. ఒక క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ వాళ్ళు 20% మంది ఉండేవారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది అది మొత్తం టోటల్ గా. ఏంటంటే ఇప్పుడు మనం నాలెడ్జ్ జీరాలోకి వచ్చాం 21st centuryలో. ఇదివరకు 80% వాళ్ళు రెపిటేటివ్ టాస్క్స్ చేసేవారు, అవన్నీ ఇప్పుడు రోబోట్స్ చేస్తున్నాయి, AI చేస్తుంది, మళ్ళీ ఏమో కంప్యూటర్స్ చేస్తున్నాయి. అవన్నీ ఓన్లీ 20% మంది చాలు అవన్నీ సరిగ్గా చేస్తున్నాయో లేదో చూసుకోవడానికి. 80% మంది వీటినన్నిటినీ నేను నాకు కావాల్సినట్టు ఎలా పని చేయించుకోవాలి అన్నట్టు అలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ ఏం కావాలి అన్నది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 5 years తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ చాలా మారిపోతుంది. 20 years బ్యాక్ మనకున్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఈ రోజు స్కూల్లో చేరే పిల్లాడు 2080లో రిటైర్ అవుతారు వాళ్ళు. 2050లో ఎలా ఉంటుందో లైఫ్ మనకు తెలుసా? తెలియదు. కానీ యాజ్ ఎడ్యుకేటర్స్ మేము అప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో గుర్తించి దాని ప్రకారంగా మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మేము మలుచుకోవాల్సి వచ్చింది. అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు. దాంట్లో మెయిన్ థింగ్ ఈ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే ఏంటంటే మనం ఇన్నాళ్ళు ఫోకస్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ మీద పెట్టాం. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఏమొచ్చిందంటే ఆల్మోస్ట్ 65% ఆఫ్ ద స్టూడెంట్స్
ఎలాంటి జాబ్స్ వాళ్ళు జాబ్ సినారియోకి వచ్చేసరికి ఎలాంటి జాబ్స్ తీసుకుంటారంటే ఆ ఫీల్డ్స్ ఇప్పుడు ఇంకా మొదలవలేదు. అంటే ఇప్పుడు యాజ్ అన్ ఎడ్యుకేటర్ ఏం నేర్పించాలి వాళ్ళకి, అది నేను గుర్తించి, అంటే వాళ్ళకి ఏం కావాలి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్, అడాప్టబిలిటీ, వీటినన్నిటినీ 21st century స్కిల్స్ అంటాం అనమాట. అవి నేర్పించాలి. కానీ ఎలా నేర్పిస్తాను నేను, ఈ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీసే యూజ్ చేసి నేర్పిస్తాను. కానీ సైన్స్ నేర్పించేటప్పుడు వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ వస్తున్నాయా లేదా, ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ వస్తున్నాయా లేదా, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ వస్తున్నాయా లేదా, ఇవి చూసుకుని నేను దాని తగ్గట్టుగా నేర్పిస్తాను అనమాట. అలాగ మార్చుకోవాల్సిన సినారియో వచ్చింది ఇప్పుడు. సో మనం యాజ్ పేరెంట్స్ కూడా మనం, నేను ఇదివరకు చదువుకున్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా నా పిల్లలు అలాగే చదవాలి అంటే అవదు. చదువులో చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు పిల్లలకి ఇండిపెండెంట్ థింకింగ్ కావాలి, ఇండిపెండెంట్గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ రావాలి. అంటే వాళ్ళ చదువుకునే విధానమేలోనే చాలా మార్పులు వచ్చేసాయి. ఆ మార్పు ఎందుకంటే ఇవి డెవలప్ చేయడం కోసం తీసుకొస్తున్నాం అనమాట ఆ మార్పులని. దానికి తగ్గట్టుగా వాళ్ళేమో రెడీ అవుతున్నారు అనమాట. సో పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గుర్తించి దానికి కోఆపరేట్ చేస్తే, ఇద్దరు కూడా, ఒక స్కూలు ఒక పేరెంట్ ఇద్దరు కూడా 2 చేతులు పట్టుకుని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసే ఒక మంచి సిటిజన్స్ లాగా కూడా తయారవుతారు పిల్లలు అనమాట. నిజంగా అమ్మా మీరు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ లోంచి ఒక మంచి స్టూడెంట్ రావాలన్నా కూడా అక్కడ అట్మాస్ఫియర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, స్కూల్ కాలేజీల దగ్గర నుంచి కానీ మంచి ఇది ఉండాలంటున్నారు. మరి అలా ఉండటానికి పేరెంట్స్ ఏ విధంగా కృషి చేయాలి? అట్లాగే ఇప్పుడు ఎడ్యుకేషనల్ కి సంబంధించి కన్సల్టెన్సీ అనేది కూడా మీరు చేస్తున్నారన్నారు. మీకంటూ ఒక ఎడ్యుకేషన్ స్కూల్ సంథింగ్ ఉన్నది. అసలు మీరెలా చూస్తారు ఈ విధానంలో? ఈ విధంలో దీంట్లో నేను చెప్పినట్టు పేరెంట్స్ స్కూల్స్ వాళ్ళు తీసుకొచ్చే మార్పుల్ని వాళ్ళు గుర్తించి దాని ప్రకారంగా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేగాని నేను చదువుకున్నప్పుడు ఇలా చదువుకున్నాను, అందుకని నా పిల్లలు ఇప్పుడు అలాగే చేయాలి అంటే అప్పుడున్న రిక్వైర్మెంట్స్ వేరే, ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ వేరే. సో స్కూల్స్కి దానికి తగ్గట్టుగా మార్పులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్లో కూడా మార్పులు తీసుకురావాలి. ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ దాంట్లో చాలా మార్పులు తీసుకురావాలి. ఇదివరకు నేను చెప్పినట్టు ఒక టీచర్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసేవారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతికి దానికి చాలా తేడా, చాలా మార్పులు వచ్చాయి. చాలా రీసెర్చ్ వచ్చింది దీంట్లో టీచర్స్కి హెల్ప్ చేయడానికి. వాటినన్నిటిని హెల్ప్ తీసుకుని దానికి తగ్గట్టుగా స్కూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంట్లోనే మేము యాజ్ కన్సల్టెంట్స్ అనమాట, వి సపోర్ట్ స్కూల్స్. మేమేమో స్కూల్స్ని హ్యాండ్ హోల్డ్ చేస్తాం అనమాట. ఎలాగ అక్కడ టీచర్ ట్రైనింగ్ అవనండి, లేటెస్ట్ మెథడాలజీస్ ఏమొచ్చాయి దీంట్లోనూ, వీటన్నిట్లలో కూడా చాలా మటుకు ఏంటంటే మనం ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఈ రీసెర్చ్ వచ్చింది, ఆ రీసెర్చ్ వచ్చింది అని ఇలా అని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ 100 years బ్యాక్ మన కంట్రీలోనే వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ శ్రీ అరబిందో, ఆయన మోర్ దాన్ 100 years ago ఆయన గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆన్ ఎడ్యుకేషన్ అని ప్రిన్సిపల్స్ ఇచ్చారనమాట. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆయన చెప్పింది ఏంటంటే, నథింగ్ కెన్ బి టాట్ బట్ ఎవ్రీథింగ్ కెన్ బి లెర్న్డ్ అని. సూపర్. అంటే మనం ఏమనుకుంటాం, యాజ్ అ టీచర్, యాజ్ అ స్కూల్ నేను నేర్పించేయాలని అనుకుంటాం. కానీ నేను ఏం నేర్పించాలి అని, ఇప్పుడు ఒక మూడు నెలల పిల్లాడే ఉన్నారనుకోండి, ఆ పిల్లాడికి బోర్లా పడడం కానీ, కూర్చోవడం కానీ, లేచి నుంచోవడం కానీ ఎవరైనా నేర్పించగలమా? లేదు, మనం ఎవరు నేర్పించలేము. కానీ వాళ్ళు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అదే 3 నెలల పిల్లల్ని నేను ఎంతసేపు ఎత్తుకునే కూర్చుంటే వాళ్ళు చేయగలరా? చేయలేరు. అంటే నేను ఏం చేస్తే వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు? వాళ్ళకి నేను ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశాను. దాంతో ఒక ఆపర్చునిటీ టు లెర్న్ వచ్చింది వాళ్ళకి. సో ఆ లెర్నింగ్ అన్నది ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద చిల్డ్రన్. పిల్లలందరిలోనూ కూడా ఆ లెర్నింగ్ అన్నది ఉంది. అందుకనే మనని కాస్త మాటలు వస్తే
రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు, చాలా ప్రశ్నలు వేస్తుంటారు, అడుగుతూ ఉంటారు, అడిగిందే కూడా మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? క్యూరియాసిటీ. ఈ క్యూరియాసిటీ కూడా బిల్ట్ ఇన్ ఉంది. సో మనం యాజ్ టీచర్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండే, గివ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఆపర్చునిటీ. అంతే, వాళ్ళు అల్లుకుపోతారు దాని నుంచి అన్నమాట పిల్లలు. సో ఇవి మనం గుర్తించి దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడు వచ్చిన మెథడాలజీస్ అన్నిటికీ ప్రిన్సిపల్ ఇదే, ప్రొవైడ్ అ ప్రాపర్ ఎన్వైరన్మెంట్ అండ్ గివ్ అన్ ఆపర్చునిటీ. దాంతో క్రియేట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మన దేశంలో అంత చక్కటి వాతావరణం అనేది పిల్లలకు అందుతుందంటారా? ఇంకా టైం పడుతుంది. టైం పడుతుంది. వస్తోంది కానీ అందరూ కూడా ఆ లెవెల్ కి తీసుకురావడానికి అన్ని చేయడానికి టైం పడుతుంది. కానీ స్టార్టింగ్ సీడ్ హస్ బీన్ సోన్. అయితే అండి చాలా మందికి ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. స్టేట్ లో ఒక సిలబస్ ఉంటది, సిబిఎస్ఈ అని ఒకటి ఉంటది, ఐసిఎస్ఈ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు వేరే స్టాండర్డ్స్ ఉంటాయి. పిల్లలు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ కి మారినప్పుడు ఖచ్చితంగా ఆ డిఫరెన్సెస్ ఉంటుంటాయి. అలాంటప్పుడు ఎలా వాళ్ళ ఇబ్బంది అనేది అనిపించదు అంటారా? ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారండి, 4 ఏళ్ళు అయింది ఇప్పుడు వచ్చి. దాంట్లో ఎక్కడా కూడా ఈ స్టేట్ బోర్డు వాళ్ళు ఇలాగా, సెంట్రల్ బోర్డు వాళ్ళు ఇలాగా చేయాలి అని ఏం లేదే. పిల్లలందరూ ఒకటే, లెర్నింగ్ అవుట్కమ్ ఇస్ ద సేమ్. మీరు దాన్ని ఎలా నేర్పించదలుచుకున్నారో అది మీ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి దొరికేది ఏంటి, వాళ్ళకి గెయిన్ చేసేది ఏంటి అన్నది ఒకటే. లెర్నింగ్ అవుట్కమ్ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. మీరు అది సిబిఎస్ఈ ద్వారా ఇస్తారా, ఐసిఎస్ఈ ద్వారా ఇస్తారా, స్టేట్ బోర్డు ద్వారా ఇస్తారా, అది యువర్ చాయిస్. అంతే. అలాగా మోల్డ్ చేసుకోవాలి. పిల్లలకి ఏం కావాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అది మోర్ ఇంపార్టెంట్. అమ్మా, మన కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాము, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాము. ఎడ్యుకేషన్ స్పెషల్ లో స్మాల్ బ్రేక్. రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం బెస్ట్ ఆఫ్ ది డే. ఒకరి మాటను మరొకరి మాటలో వింటే నా మాట వేరొకరి నోట ప్రోగ్రామ్ లో మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా మంది హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చాలా మందికి నంది పురస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నంది అందుకున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దామా? ఈ స్టార్స్ ఒరిజినల్ లైఫ్ ఏంటో మీకు తెలుసా? వీటి వివరాలు తెలియాలంటే స్టార్ జర్నీ. అసలు మగువలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వారికే తప్ప మరెవ్వరికి తెలియని వరుసమా. ఇలాంటి మగువల గురించి సరికొత్త ప్రోగ్రామే మగువ మనసు. పాలిటిక్స్ అంటే తెలియని వారు ఉండరు. అసలు రియల్ లీడర్స్ వారికి ఒక స్టోరీస్ ఉంటాయిగా. పొలిటీషియన్స్ కోసం మన సిటీ విజన్, మై పర్సనల్ డైరీ, సిటీ విజన్ లైవ్ లో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ని నాతో పాటు మీరు తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ప్రతిరోజు మేము మీ ముందుకు తెచ్చేస్తున్నాము సిటీ టాకీస్ తో. నువ్వొక వరం అంటారందరూ. అలాంటి వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్ తో మాతో పాటుగా మీరు చూసి నవ్వుతూ ఆనందించండి. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా, నిర్భయంగా చేసుకునేందుకు సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్ కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి. వెల్కమ్ టు అవర్ షో ఎడ్యుకేషన్ స్పెషల్. మరి మనతో ఉన్నారండి అన్నపూర్ణమ్మ గారు. నిజంగా ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా, లక్ష్మీ అన్నపూర్ణ గారు మనకి ఎంతో విలువైన సమాచారం అనుకోవచ్చు, లేదంటే మనల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే ఇలాంటి విధానం అనేది మనకి ఉంది అని చెప్పి ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మరి చాలా మందికి ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎవరికి ఇప్పుడు కిడ్స్కి ఎవరికి ఎట్లా నేర్పాలి అని. చిన్నపిల్లలకి నేర్పేటప్పుడు చాలా కష్టం అనేది ఉంటుంది. కొంచెం ఏజ్ 10th, ఇంటర్ వాళ్ళకైతే ఒకలాగా వెళ్ళిపోతుంది. మరి ఏది కష్టమైనటువంటి ఎడ్యుకేషన్ అంటారు మీ ఎక్స్పీరియన్స్లో? అంటే ఒక ఏ ఏజ్
గ్రూప్ ఉన్న ఆ టీచర్ కేపబిలిటీకి ఆ ఏజ్ గ్రూపే ఈజీ. ఇప్పుడు చూస్తే సాధారణంగా చూస్తే చిన్నపిల్లలతోనే డీల్ చేయడం కొంచెం కష్టం అని అంటారు. కానీ ఆ ఏజ్ గ్రూప్తో కనుక నేను హ్యాండిల్ చేయగల ఇది కేపబిలిటీ ఉంటే టీచర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో. వాళ్ళకి చెప్పే విధానం వేరేలాగా ఉంటుంది, పెద్దవాళ్ళకి చెప్పే విధానం వేరేలాగా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్కి చెప్పే విధానం వాళ్ళ విధానంగా. ఎందుకంటే మన ఏజ్ గ్రూప్, మన గ్రోత్ సైకిల్ ఎలా ఉంటుందంటే ఆ చిన్నప్పుడు మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 6 years వస్తే తప్ప బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వదు. సో త్రూ ద ఏజ్ ఆఫ్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ వాళ్ళకి అన్ని డొమైన్స్ అని ఉంటాయన్నమాట, డెవలప్మెంటల్ డొమైన్స్. అన్ని డెవలప్మెంటల్ డొమైన్స్ నుంచి వాళ్ళని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట, నేర్పించాల్సి ఉంటుంది. సో ఎంతసేపు మనం కిండర్గార్టెన్ అంటే ఎంతసేపు రైటింగ్ అనే అనుకుంటాం, అలా కాదు. ఏ నేర్పించాలంటే కూడా అన్ని రకాల డెవలప్మెంటల్ డొమైన్స్ ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగా ఏ ఏజ్కి ఆ రకరకాల వాటిని ఛాలెంజెస్ అనొచ్చు, ఆపర్చునిటీస్ అనొచ్చు, దానికి తగ్గట్టుగా ఉంటాయన్నమాట. సో ఏ ఏజ్కి అవే ఉంటాయి అన్నమాట. ఫిలాంథ్రపిస్ట్ గా మీ పాత్ర ఏంటి? యాజ్ అ ఫ్యామిలీ మేము ఐ థింక్ దీని క్రెడిట్ ఫస్ట్ నేను మా పేరెంట్స్కే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మాలో ఆ వాల్యూస్ని పెట్టారు కాబట్టి దాన్ని మేము మాకు తోచినంతగా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి కూడా మేము అనమాట ఇలాగా ఈ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ మాకు తెలిసిన ఒక ఆవిడ రన్ చేస్తుంది అనమాట, ఒక స్కూల్ లాగా అనమాట. ఆవిడే అసలు స్ట్రీట్ చిల్డ్రన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ చదువు చెప్పాలని వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి అన్నమాట, మీ పిల్లలకి చదువులు చెప్పాలి, ఇలాగ మీతో పాటు బెగ్గర్స్ లాగా కానీ ఇలా కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాగా కానీ ఉండకూడదని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ కోసం తను వంట కూడా చేసి అన్ని చేసేదన్నమాట. ఆవిడని మేము సపోర్ట్ చేసి ఇండైరెక్ట్ గా. మళ్ళీ అలాగే ఇంకొకళ్ళు కూడా తెలుసు మాకు, అనాథ శరణాలయంగా రన్ చేస్తుంటే వాళ్ళకి కూడా మేము చేతనైన సాయం వాళ్ళకి చేసి అన్నమాట, వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్నమాట. అలాగా ఈ లాస్ట్ 15-20 years లో ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 15,000 పిల్లలని ఇంపాక్ట్ టచ్ అయ్యి అన్నమాట. అది అన్నమాట. అయితే ఎంటర్‌ప్రెన్యూర్ గా లేదంటే సర్వీస్ కూడా చేస్తుంటారన్నారు, మరి అదేంటమ్మా? ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఇప్పుడు యాజ్ అ ప్రొఫెషన్ లాగా అన్నమాట. ఇప్పుడు నేను మా పార్ట్నర్ కలిసి ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ లాగా పెట్టాం అనమాట, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, వేర్ వి వర్క్ విత్ స్కూల్స్ అనమాట. స్కూల్స్ ని ఇప్పుడు మాకు వచ్చిన నాలెడ్జ్ ని మేమేమో దాన్ని షేర్ చేయాలని చెప్పి. యాక్చువల్ గా నేను కోవిడ్ టైంలో నేను కెనడాలో ఇరుక్కుపోయాను. అప్పుడు 3 వారాల కన్నా వెళ్ళి ఆల్మోస్ట్ 9 నెలలు ఉండిపోయాను. అప్పుడు ఇది ఎలా వచ్చిందంటే, అప్పుడు మా పిల్లలేమో నువ్వేమో నీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసి ఒక బుక్ లాగా రాయి ఇలాగని చెప్పి నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కానీ నేను ఎప్పుడు నన్ను ఒక రైటర్ లాగా నన్ను ఎప్పుడు నేను చూసుకోలేదు. కానీ ఆ టైంలో నాకు ఒక పర్టికులర్ ఆర్టికల్ నేను చదవడం జరిగింది. అదేంటంటే టాడ్ హెన్రీ అని ఆయన ఒక ఆర్టికల్ రాశారనమాట. ఏంటంటే వన్ షుడ్ డై ఎంటీ అని చెప్పి. అంటే డై ఎంటీ అంటే ఫైనాన్షియల్ గా కాదు. ఆయన అంటాడు ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద గ్రేవ్ యార్డ్ అంటాడు. ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ని మన లైఫ్ టైంలో మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు అది మనం ఎవరికి షేర్ చేయకుండా మనం పోతే మనతో పాటు ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్రేవ్ యార్డ్ లోకి వెళ్ళిపోతుంది. సో ద రిచెస్ట్ ప్లేస్ ఇస్ ద గ్రేవ్ యార్డ్ అని. సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది 10 మందికి పనికొచ్చే ఇన్ఫర్మేషన్, అది మనం వాళ్ళతో షేర్ చేయకపోతే అది వేస్ట్ అని చెప్పి, విద్యను ఎప్పుడు కూడా 10 మందికి పంచాలి, ధనాన్ని మాత్రం దాచుకోవాలి. అప్పుడు నాకు నేను ఈ పుస్తకం కంప్లీట్ చేయగలనని చెప్పి నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్ని దాంట్లో పెట్టి కంప్లీట్ చేస్తే 2021లో అన్నమాట ఏఐసిటి చైర్మన్ ఆయన డాక్టర్ అనిల్ సహస్రబుద్ధి అని ఆయన, ఎన్సీఆర్టీ డైరెక్టర్, వాళ్ళిద్దరూ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆ బుక్. సో ఇలాగా ఎప్పుడు మనకు నేర్చుకున్న విద్యని మనం షేర్ చేయాలి అని. సో దానికి రకరకాల అవెన్యూస్ ఉన్నాయి. ఫిలాంథ్రపీ ఒకటి ఉంది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒకటి ఉంది, రకరకాలుగా. సో ఏది ఎలాగా వీలైతే అలాగా వి టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నమాట. నిజంగా అండి, ఇట్లాంటి ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి
కొంతమందికి మధ్యలోనే ఆగిపోతుంటుంది, లేదంటే చాలా మందికి ఇష్టం లేని ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనది కాకుండా పేరెంట్స్ వాళ్ళని బాగా ప్రెషర్ అంటే మేము చదవండి మీరు చదవాలి, అట్లాంటి సిస్టమ్ అసలు కరెక్ట్ అంటారా? యాక్చువల్లీ ఇప్పుడు దానికోసం ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు మన లేటెస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మన కార్పెంటరీ నుంచి ఏఐ దాకా అన్ని స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పెట్టారు. అంటే 6th క్లాస్ నుంచి పిల్లల్ని మీరు దాంట్లో ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద అని చెప్పాను. సో దాని ప్రకారంగా వాళ్ళు పిల్లలు ట్రైన్ అయ్యి వాళ్ళకి కావలిస్తే దాంట్లో తీసుకునేవాడిని. ఇన్నాళ్ళు ఈ కార్పెంటరీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించలేదు ఎవరు. ఎందుకు అంటే వాళ్ళు 10th ఒకవేళ స్కూల్ నుంచి కనుక పెట్టుంటే 10th 12th తర్వాత దానికి పాత్వే లేదు. కానీ ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఆ అవెన్యూస్ క్రియేట్ చేశారు వాళ్ళందరికీ అనమాట. సో అందుకని చెప్పి ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగ్గట్టుగా వొకేషనల్ డెవలప్మెంట్, వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు 6th క్లాస్ నుంచి సిబిఎస్ఈ వాళ్ళైతే 6th క్లాస్ నుంచి కూడా కంపల్సరీ చేశారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే స్కూల్లో మీకు కనుక ఫెసిలిటీస్ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడున్నా ఉంటే ఫెసిలిటీస్ వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకోండి, కొలాబరేషన్ పెట్టుకుని అలాగా ఒక క్లస్టర్స్ లాగా ఫామ్ అయ్యి అలాగా రిసోర్సెస్ షేర్ చేసుకుని పిల్లలకి అడ్వాంటేజ్ గా అయ్యేటట్టు చూడండి అని చెప్పి ఇదొకటి తీసుకొచ్చారనమాట. సో అలాగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కూడా తీసుకెళ్ళి ఎంతసేపు ఈ సబ్జెక్ట్సే చదవాలి అని ఏం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కూడా వాళ్ళు చదువుకుని ముందుకెళ్ళచ్చు. అన్నపూర్ణమ్మ గారు, నాకు ఒక చిన్న సందేహం. అంటే మన దేశం వచ్చి వ్యవసాయ దేశం, 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అయితే వ్యవసాయానికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంది, కానీ అటువైపు ఎంతమంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఉన్నారంటారా? యాక్చువల్లీ ప్రెసెంట్లీ ఇప్పుడు చూస్తే చాలా మంది ఐఐటియన్స్ కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ సాఫ్ట్వేర్ కానీ అలా వెళ్లకుండా అగ్రికల్చర్ లోకి వస్తున్నారు ఇప్పుడు. అలాంటి సినారియో వచ్చింది ఇప్పుడు. అండ్ దాంట్లో చాలా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ లో చాలా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తీసుకొస్తున్నారు. దాంట్లో చాలా మంది, ఐ మీన్ ఒకటి కాదు, నాకు తెలిసి చాలా మంది అన్నమాట ఈ చదువుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి అగ్రికల్చర్ లో మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే అలాంటి ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కూడా చాలా బాగా డెవలప్ చేసి వాటిని రిసెర్చ్ బాగా పెంచి ఈ సాయిల్ మీద కానీ దాని మీద రిసెర్చ్ బాగా పెంచి ఇలాంటివన్నీ జరగడం వల్ల దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది అందరికి. అసలు యాక్చువల్లీ మళ్ళీ బ్యాక్ టు అదే అంటే చాలా మందికి ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, అన్నం పెట్టే వాళ్ళకి కూడా ఒక విద్య ఉంది, అది కూడా ఒక గొప్ప విద్య అనేది ఇప్పుడు ఆలోచన వస్తుంది మళ్ళీ. అది మనం ఎందుకు చేయకూడదు ఇలాగా, ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కూడా దాంట్లో వస్తున్నాయి అని చెప్పి అనమాట. ఇప్పుడు మీరు చూస్తే స్ట్రాబెరీస్ అన్నవి యూపీలో గ్రో అవుతున్నాయి. ఇలాంటివన్నీ మరి ఆ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ వల్లే మొదలవుతున్నాయి. అందుకనే వాటి రీచ్ కూడా చాలా వచ్చింది. లేకపోతే ఇది వరకు మా చిన్నప్పుడు మేము ఎప్పుడు ఆ స్ట్రాబెరీస్ ఎప్పుడు చూడలేదు ఇక్కడెక్కడాను, కానీ ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతున్నాయి మనకి అవన్నీను. అయితే ఇంకొకటి అమ్మా, నాకు చిన్న ప్రశ్న ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఏ విధంగా ఇవ్వాలి? అంటే చాలా మంది ఏంటంటే మేము ఆ స్కూల్లో వేసాం, అన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నాం, ఏసీలో పెట్టి చదివిస్తున్నాం, ఇట్లా అవన్నీ చెప్తారు, కానీ నిజంగా పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి? పిల్లలకి ఎడ్యుకేషన్ అన్నది చాలా ముఖ్యం అండి. అది స్కూల్లో పెట్టి చదివించినా ఒకటే, స్కూల్లో పంపించకపోయినా నేను ఇంట్లో కూర్చున్న నా పిల్లల్ని అలాంటి చదువులు చదివించగలిగినా కూడా ఇట్ ఇస్ స్టిల్ ఓకే. మీరు యుఎస్ లో ఆ కంట్రీస్ లో చూస్తే చాలా మంది హోమ్ స్కూలింగ్ కూడా చేస్తారు. పిల్లలను స్కూల్ కే పంపించక్కర్లేదు, హోమ్ స్కూలింగ్ చేసి దాని తర్వాత యూనివర్సిటీలో చదివే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో మనకి ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ నాకు ఇంట్లో వాళ్ళని హోమ్ స్కూలింగ్ చేసే ఫెసిలిటీస్ నాకు కనుక ఉంటే నేను చేయొచ్చు, లేదా నేను స్కూల్కి పంపిస్తాను. ఇంకా మన కంట్రీలో ఏంటంటే
26 కోట్ల మంది ఉన్నారు పిల్లలు. 26 కోట్ల మంది పిల్లలే ఉన్నారు. స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్స్ కి వెళ్లే పిల్లలు ఉన్నారు. 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 11 lakhs గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. 4.5 lakhs ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఏ లెవెల్లో అయితే ఉండాలో ఆ లెవెల్లో లేవు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ లోనే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి కల్పించిన ఫెసిలిటీస్ అవన్నీ ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా కనుక కల్పించగలిగితే అసలు ఆ గవర్నమెంట్ స్కూల్స్ చాలా మనకి. అంటే చాలా మందికి ఏంటంటే అంటే నేను విన్న అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కొన్ని అంటే దేశాల వాళ్ళు ఆయా సెక్టార్స్ లో వాళ్ళకి స్కూల్ మొత్తం ఫ్రీ ఉంటుంది అని అన్నారు. ఎందుకంటే అక్కడ అంతా గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ సిస్టమే అది. మరి మన దేశంలో ఎందుకు విద్య వైద్యం అనేది ఇంత కార్పొరేట్ సిస్టమ్ అనేది? ఎందుకంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండవలసిన ఫెసిలిటీస్ లేక, వాటిలో అవి మెయింటైన్ చేయలేక, వాటిలో కనుక అవన్నీ కూడా ఉంటే ఆ లెవెల్లో కనుక ఉంటే అసలు ఎవరు ప్రైవేట్ స్కూల్స్ కి పంపించవలసిన అవసరం లేదు. కానీ మన రూట్స్ లో చాలా అంటే గురుకులాలు అని చెప్పి ఒకప్పుడు బాగా ఉండేది విద్య అనేవారు. అంటే ఆ సిస్టమ్ ని ఇప్పుడు కొన్ని తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. నిజంగా ఆ సిస్టమ్ అనేది మంచి సిస్టమ్ అంటారా మీ అభిప్రాయం? అది చాలా మంచి సిస్టమ్ యాక్చువల్లీ. మన సిస్టమ్ ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అని మొదలెట్టారో యాక్చువల్లీ అవే ఉండేవి అప్పుడు. ఆ పిల్లలకి ఆ ఇండిపెండెంట్ థింకింగ్ అని, ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ని, క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అని మనం ఏవేవైతే పేర్లు పెట్టి చెప్పామో అలాంటి ఎడ్యుకేషన్ ఉండేది అప్పుడు. మధ్యలోనేమో మనకి బ్రిటిషర్స్ వచ్చి మననేమో ఈ రెపిటేటివ్ టాస్క్స్, ఈ ఇండస్ట్రియల్ ఈరా కోసం తయారు చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం యాక్చువల్లీ ఆ లెవెల్కి కనుక వెళ్ళగలిగితే, మనం తీసుకెళ్ళగలిగితే దాన్ని మించి బెస్ట్ ఇంకోటి లేదు. అట్లాగే అమ్మా టైమింగ్స్ కొన్ని స్కూల్స్ కొంచెం ముందే పెట్టడము, అంటే ఉదయం పిల్లలు లేవటం కష్టం అవుతుంది ఎడ్యుకేషన్ విధానం. అంటే ఒక చిన్న వీడియోస్ చూసాను, నిజంగా వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు చదివించాలి అనేది కూడా ఒక సిస్టమ్ అనేది ఉందంటారా? అది కంప్లీట్ గా మన మీదే డిపెండ్ అవుతుంది, అంతేగాని ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లాగా అయితే ఏం లేదు. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ లైఫ్ స్టైల్ కి ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే టీనేజ్ చిల్డ్రన్ అంతా వాళ్ళకి ఎందుకు లేట్ గా లేస్తున్నారు అసలు? ఎందుకంటే ఈవినింగ్ పార్టీస్ అని ఇవన్నీ వీటి వల్ల లేట్ గా లేస్తారు. అసలు న్యాయంగా మాట్లాడితే అసలు తెల్లారకట చదువుకున్న దాని ఉన్న కాన్సన్ట్రేషన్ అవన్నీ సాయంత్రం అవన్నీ చేస్తే రావు. సో యాక్చువల్లీ పగలు పొద్దున్నుంచే ఉంటేనే మంచిది అది యాక్చువల్లీ. అయితే అమ్మా ఇంకొకటి, మన దేశం సంబంధించి భగవద్గీత శ్లోకాలు అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెట్టాలని ఇప్పుడు ఏదో చేస్తున్నారు. ఇతర దేశాల్లో నేను వినడం అయితే ఒక 11 నుంచి 12 దేశాల్లో ఆ శ్లోకాలు వాళ్ళ స్కూల్ సిస్టమ్ లోనే పెట్టారు అని అంటున్నారు. నిజంగా ఇది నిజం అంటారా? ఒకవేళ అలాంటి సిస్టమ్ పిల్లలకి మంచిదేనంటారా అలాంటి శ్లోకాలు అనేవి? డెఫినెట్ గా మంచిదేనండి. ఇవన్నీ మనం చాలా మంది స్కూల్స్ లో ప్రేయర్స్ లో ఉంటాయి ఇవన్నీ. స్కూల్ అసెంబ్లీస్ లో ప్రేయర్స్ అని, లేదా వాళ్ళ మ్యూజిక్ లో ఇవన్నీ నేర్పించేవని, ఇవన్నీ మనం చేయొచ్చు. దీంట్లో ఏమి ఇది లేదు. ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఇంకా పిల్లలకి అసలు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మ్యూజిక్, డాన్స్ ఇలాంటివన్నీ, మన క్లాసికల్ మ్యూజిక్, మన క్లాసికల్ డాన్స్ ఇలాంటివన్నీ అసలు చిన్నప్పటి నుంచి కూడా మనకి కల్చర్ లోనే ఉంది అది అసలు. మ్యూజిక్, డాన్స్ నేర్పించడం. ఇప్పుడు కొన్ని ఎక్స్పీరియన్షియల్ స్కూల్స్ అని వస్తున్నాయి. వాళ్ళు ఆల్మోస్ట్ 6th క్లాస్ దాకా పిల్లలకి ఈ మ్యూజిక్, డాన్స్, మన క్లాసికల్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ డాన్స్ కంపల్సరీ చేశారు. ఎందుకంటే పిల్లలకి మంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. మ్యూజిక్ వల్ల అసలు ఇంకా మ్యాథ్స్ ఇలాంటివి, లాజికల్ థింకింగ్ ఇలాంటివన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి అంటారు. అందుకని చెప్పి వాటి మీద చాలా ఫోకస్ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మన ఇఫ్ యు సీ మన క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ రూట్స్ నుంచే వచ్చాయి. ఇవన్నీ స్పోర్ట్స్ ఇవన్నీ మన ట్రెడిషనల్ దీని నుంచే వచ్చాయి. అలాంటివన్నీ కూడా ఎప్పుడూ కూడా పిల్లలకి వాటి అడ్వాంటేజెస్ గానే ఉంటాయి. కానీ ఎప్పుడు మనకి కొంతమంది పేరెంట్స్ చూస్తుంటాము, వాళ్ళు ఏంటంటే ఒక 10th క్లాస్ కి వచ్చేస్తున్నారు అనగానే ఈ మ్యూజిక్, ఈ డాన్స్, ఈ స్పోర్ట్స్ అని ఆపేసి ముందు ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇట్లా అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా? అది అంటే టైం మేనేజ్మెంట్ అండి. అది టైం మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే దాన్ని సో ఇప్పుడు చాలా వరకు అన్ని ఇంటర్నేషనల్ నుంచి లోకల్ వరకు అన్ని వచ్చాయి.
మీ పర్సనల్ లైఫ్ గురించి ఒక కొంచెం, ఎందుకంటే అసలు మీ ఫ్యామిలీ గాని మీరు ఏం చదువుకున్నారు, మీ స్కూలింగ్ కానీ లేదంటే మీ పిల్లలు సంబంధించి ఈ సమాజానికి మీరు ఏం చేయాలనేది ఇంకా మీ తాపత్రయం, మీలో చాలా ఫైర్ కనపడుతుంది. అంటే మీ వే ఆఫ్ స్టైల్ చూస్తుంటే ఇంకా ఎంతో మందికి ఏదో చెయ్యాలి, ఏదన్నా పిల్లలకు అందించాలి అన్నట్లుగా ఆ ఫీల్ కనిపిస్తుంది. సో మీ ఆలోచన ఏంటనేది ఒక 2 నిమిషాల్లో. నేను స్కూలింగ్ అంటే ఇక్కడే యాక్చువల్లీ హైదరాబాద్ లోనే చదువుకున్నాను, గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత అంతా బాంబేలో అయింది మా గ్రాడ్యుయేషన్, అదంతా అనమాట. బాంబే అనమాట, అక్కడ చదువుకున్నాను. తర్వాత నేను మన దీంట్లో ఏముంది, గ్రాడ్యుయేషన్ అవగానే పెళ్లి అంతా, దాని తర్వాత ఎక్కడెక్కడ ఊర్లు తిరగడం అంతాను. కానీ ఒకటి మాత్రం, ఈ రోజు నేను ఇక్కడ ఈ లెవెల్లో ఎలా కూర్చోగలిగి అసలు ఈ లెవెల్ దాకా నేను వచ్చాను అంటే దానికి అంతటికి ఒక రకంగా మా పేరెంట్స్ కారణం అయితే, మేజర్ కారణం మా హస్బెండ్ అనే చెప్పాలి. నేను ఐ మీన్ ఎంకరేజ్మెంట్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్. ప్రతి ఒక్కరి విజయం వెనక అంటే స్త్రీ వెనక పురుషులు, పురుషుల వెనక స్త్రీలు ఉండట్లేదు. అది ఎంకరేజ్మెంట్ అన్నది ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్. ఆ లెవెల్లో అన్నమాట, నీ కెపాసిటీ నీకు తెలియదు, నువ్వు ఏం చేయగలవో అని చెప్పి నన్ను అలాగ ముందుకు నడిపించి, నేను చాలా ఇన్నోసెంట్ గా అలా ఉండేదాన్ని అప్పుడు. కానీ అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అసలు ఈ లెవెల్లో నన్ను నుంచోబెట్టారంటే దానికి అంతటికీ కారణం మా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనే చెప్పాలి. నిజంగా మాకు 2 అబ్బాయిలండి, వాళ్ళిద్దరూ కూడా పెళ్లిళ్ళు అయిపోయి ఇద్దరు కూడా సెటిల్ అయిపోయారు. అందరూ ఐటీలోనే ఉన్నారు అందరూను. పెద్ద బాబు కెనడాలో సెటిల్ అయ్యాడు అనమాట. 2 మనవరాళ్ళు నాకు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దయి మనకి అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయే లోపల వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాను నేను. అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నారు, అంటే ఈ దేశంలో ఇంకా ప్రస్తుతానికి లేదు. రెండో అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు అనమాట. కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నామా? బాంబేలో ఉండి వచ్చినా కూడా మీకు తెలుగు దగ్గర ఏ మాత్రం తగ్గలేదు. మా మనవరాళ్ళకు కూడా వాళ్ళు కెనడాలో ఉన్నా కూడా వాళ్ళతో తెలుగులోనే మాట్లాడతాం అనమాట మేము. సో అర్థమవుతుంది ఇద్దరికి. రిప్లై చేయడానికి కొంచెం కొంచెం చిన్న చిన్న వర్డ్స్ యూస్ చేస్తారు కానీ ఇద్దరికి కూడా తెలుగు అర్థం అవుతుంది. నిజంగా చాలా చాలా గ్రేట్. అసలు మీ దగ్గర ఉన్నటువంటి అదేంటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాగా ఎడ్యుకేషన్ డిక్షనరీయే ఉన్నట్లుంది. కాకపోతే మాకున్న ఈ అవకాశాన్ని ఈ కొంచెం టైంలోనైనా కొన్నైనా తీసుకోగలిగాం మీ నుంచి. ఇంకా ఇంకా కూడా మేము ముందు మీ దగ్గర నుంచి ఇంకొంచెం మా ప్రజలకి, మా ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించినంతా కూడా మా స్టూడియోకి వచ్చి మాకు విలువైన ఇటువంటి విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు. మళ్ళీ కూడా చక్కగా ఇలాంటి మంచి కార్యక్రమాలతో మీ ముందుంటాము. సిటీ విజన్ స్పెషల్ కి సంబంధించి ఎడ్యుకేషన్ స్పెషల్లో మరింత మందిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. beautiful viewers, welcome to Beauty Tips. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు